సో ఇందిరా పార్క్ లో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు అన్యాయం చేసిందని కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఈ రోజు ధర్నా అయితే చేపట్టారు భారీ ఎత్తున. సో ఏంటి మేడం ముఖ్య ఉద్దేశం? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో గానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో గానీ ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగలేదు. ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గానీ, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు. వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకపోవడంతో వాళ్ళ నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కోసం, ప్రతి ప్రభుత్వ ఖాళీని కూడా సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం, సో అలాగే డిఎస్సిలో ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కోసం, గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా పోస్టుల పెంపు కోసం ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కూడా మేము మద్దతు తెలపడానికి వచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీ తరపున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మా పార్టీ చేసినటువంటి పోరాటం, మీతో కలిసి చేసిన పోరాటం వల్ల గ్రూప్ 2 వాయిదా పడింది. అది మీ విజయం, మీ వెంట ఉన్నటువంటి మా విజయం. భవిష్యత్తులో కూడా ఏ పోరాటం చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేయదు. మీ ప్రతి సమస్యని పరిష్కరించడం కోసం మేము వెంబడి ఉంటాం. మీరు మంచిగా చదువుకోండి, మంచి పరీక్షలు రాయండి. ఇంకోటి చూస్తే గ్రూప్ 1 విషయంలో 1:100 గతంలో బట్టి విక్రమార్క గారు ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ గారిని ప్రశ్నించిన పరిస్థితి. కానీ ఇప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తాయి, అట్లా 1:100 సాధ్యం కాదని ఇప్పుడు చెప్తున్న మాటలు, ఈ మాటలు ఎట్లా చూడొచ్చు? వాళ్ళు చెప్తున్నటువంటిది అబద్ధము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసినారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కమిషన్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో ఉంది. కాబట్టి మెయిన్స్ కి అపియర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 1:100 అంటే 100 మందిలో 100 మందికి ఒకరు చొప్పున కూడా తీసుకొని మెయిన్స్ కి సెలెక్ట్ చేయాలనేటువంటిది వీళ్ళు ఇవాళ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో డెఫినెట్ గా ఆ విధంగా తీసుకోవాలనే మేము చెప్తున్నాం. సో ఇంకోటి ఏదైతే చూసుకుంటే మేడం, అది ఏదైతే స్టూడెంట్స్ తోటి మేము చర్చలు జరుపుతున్నాం, కరెక్ట్ ఆస్పిరెంట్స్ అయితే హ్యాపీ ఉన్నారు మా పాలనలో, కానీ కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు అటు బీజేపీ బీఆర్ఎస్ కావాలని పేడ్ ఆర్టిస్టుల తోటి రాంగ్ డైరెక్షన్ లో పంపిస్తున్నారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏంది మరి నిజంగా అట్లా జరుగుతుందంట? అది రేవంత్ రెడ్డి గారి అహంకారానికి నిదర్శనం. అంటే ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు మీరు రాజకీయాలు అంటగడుతున్నారు. రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఏం చేయలేక వాళ్ళకు కూడా రంగేస్తున్నారు. మేమేమంటున్నాము అని అంటే, విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఎందుకు, మరి రాజకీయ పార్టీలో విద్యార్థి విభాగం ఉన్నది ఎందుకు, మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ ఎందుకు పెట్టినారు, దేనికోసం పెట్టినారు? మరి మీ ఎన్ఎస్యుఐ పోయి గతంలో విద్యార్థి ఉద్యమాలు చేసింది కదా, అంటే మీరు ఆనాడు నిరుద్యోగులందరికీ కూడా రాజకీయం అంటగడతారా? అంటే మీరు చేస్తే ఒకటి, మంది చేస్తే ఒకటా? మేము బాజాబ్తా మా పార్టీకి ఒక విభాగం ఉన్నది, విద్యార్థుల కోసం పోరాటం చేసేటటువంటి యువమోర్చా విభాగం ఉన్నది, పోరాటం చేస్తాం. మేము ఇవాళ చేసేటటువంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఈ అహంకార పూరితమైనటువంటి మాటలు బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, అప్పుడు ఎవరు రోడ్డు మీదకి రారు కదా. ఇంకోటి చూసుకుంటే మేడం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది, అందుకే ఢిల్లీకి వెళ్ళి అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా మాటలు అయితే వస్తున్నాయి వార్తలలో. సో మరి నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీ వస్తే కలుపుకుంటారా? మరి గత 6 నెలల కాలంలో ఎక్కువగా ఢిల్లీకి పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గమే కదా. 24 గంటలు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణలో బట్టిగారి ట్యాక్స్, తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ కైనా 6% ట్యాక్స్, ఆఖరికి రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా 6% ట్యాక్స్ తీసుకున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ట్యాక్స్ల ద్వారా వసూలు చేసినటువంటి సొమ్మునంతా కూడా ఢిల్లీకి తీసుకుపోయి ఆడ గాంధీ కుటుంబానికి మోకరిల్లడం కోసం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇవాళ వారు ఎక్కువసార్లు ఢిల్లీకి పోతూ పక్క వాళ్ళ మీద అనేది ఎక్కడిది? ఇవాళ మీకు లాలూచి టీఆర్ఎస్ పార్టీతో ఉంది కాబట్టి గతంలో మీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలకు పోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కానీ ఎవరైనా బీజేపీలోకి వచ్చినారు, లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా బీఆర్ఎస్ లోకి పోయినరా, కాంగ్రెస్ లోకి పోయినరా? కాబట్టి వాళ్ళు చేసేటటువంటివి తప్పులు ఇవాళ బటగాల్చి మీదేయాలి అన్నట్టుగా మనం మాట అంటే జనం నమ్ముతారు అని కూడా రేవంత్ రెడ్డి గారి పొరపాటు. కానీ గతంలో కూడా అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కూడా రాళ్లతో కొట్టాలి, ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టాలి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకోవడానికి ఎట్లా చూస్తారు? మరి ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి మాట మీద నిలబడేటటువంటి లక్షణం లేదు అనడానికి ఇది నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకే కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు కదా 10th షెడ్యూల్ ప్రకారం డెఫినెట్ గా ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు వేరే పార్టీలకు వెళ్తే డిస్క్వాలిఫై చేయాలి, మేము అధికారంలోకి వస్తే దాన్ని చేస్తాము అని. కానీ వాళ్ళ హామీ ఏమైంది?
నువ్వు పాటించి కదా, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన బట్టి నువ్వు పాటించాలి. ఫస్ట్ నువ్వు పాటించి నువ్వు నెక్స్ట్ టైం అయినా గవర్నమెంట్లోకి వస్తే నేను ఇది చేస్తా అని కదా జనంకి చెప్పాలి. కానీ నువ్వేమో పాటించవు, కానీ జనానికి అబద్ధాలు చెప్తావు. అంటే వాళ్ళ ముసుగు ఏమిటి, అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడగలుగుతుంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.